చాలా మంది రీటైలర్స్ దే డు నాట్ లైక్ క్రెడిట్, బట్ దే స్టిల్ ఆర్ ఫోర్స్ టు గివ్ క్రెడిట్. ఇప్పుడు మేము చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం మా ఫ్రాంచైజీలు తీసుకోవడానికి. మీరు మా దగ్గరికి ఎందుకు రావాలనుకుంటున్నారు అంటే వాళ్ళు ఏమంటారంటే, సార్ దీంట్లో క్రెడిట్ పంచాయతీ ఉండదు సార్, డిఫాల్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇట్స్ లైక్ రైడింగ్ ఆన్ దట్ టైగర్. మీ స్టోర్ బాగా నడుస్తున్నంత కాలం అది క్రెడిట్ వస్తూనే ఉంటుంది. ఎనీ బిజినెస్ ఫర్ వాట్ ఎవర్ రీజన్, మీరు రేపు ఎప్పుడైనా ఆ బిజినెస్ మీరు ఇక్కడి నుంచి వేరే దగ్గర షిఫ్ట్ చేస్తున్నారు అంటే కనుక ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 50 to 70% క్రెడిట్ నాట్ కమింగ్ బ్యాక్. కోవిడ్ టైంలో నాకు తెలిసిన చాలా మంది హోల్సేలర్స్ పాపం వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యారు అని చెప్పి తెలిసి వాళ్ళు నెక్స్ట్ 1 year బిజినెస్ చేయరని చెప్పి చాలా మంది డబ్బులు వెనక్కి ఇవ్వలేదు. అండ్ అందుకనే కోవిడ్ దగ్గర నుంచి క్రెడిట్ చాలా తక్కువ అయిపోయింది. రేపు ఏమవుతుందో తెలియనప్పుడు నేను డబ్బులు ఇచ్చేస్తే తర్వాత నా కొడుకులో కూతురు ఎలా తీసుకుంటారు అన్న భయం వాళ్ళకి ఉంటది కదా. సో ఇట్ స్టార్టెడ్ గోయింగ్ డౌన్, బట్ as you said, there is still some market for it, but it is by force, not by choice.